సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వాల్తేర్ వారియర్స్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ? అదే నేనేమో తెలంగాణ ఆంధ్ర టీంని ఇచ్చారు, ఎలా క్యారీ చేయాలా ఏంటి అది ఇదని. కాన్సెప్ట్ ఎలా వచ్చింది? డెఫ్ కాన్సెప్ట్ అనేది నేను చేసేది ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు ఆ మూవీ డి అనేసరికి కొత్త న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకని ఈ సెలబ్రిటీ స్పెషల్ తీసుకొచ్చారు? మేము చేయడం వల్ల కొంచెం తక్కువ మంది చూస్తారేమో, వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా. అంటే కొన్ని ఫ్లిప్స్ సాంగ్కి సంబంధం లేకుండా చాలా అయిపోయినాయి అని ఒక టాక్ అయితే వచ్చింది బయట. అది కొంతమంది తెలియకుండా కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటారు. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల డి షో ఎందుకు సర్కస్ షోలా ఉంది అని చెప్పి అందరూ వింటూ ఉంటారు, అంటూ ఉంటారు. నార్మల్ డాన్స్ చేసిన సర్కస్ 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 అని పెట్టినప్పుడు అండి ఎంత అది ఓన్లీ ఫ్లిప్సే అయితే అది సాంగ్కి రిలేటబుల్ కాకపోతే మన మాస్టర్స్ ఊరుకోరు కదా. శేఖర్ మాస్టర్ ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే డాన్స్ తక్కువే మొత్తం. బెస్ట్ ప్రపోజల్ ఏంటి వచ్చినట్లో? చాలా ఉంటాయండి, వస్తూనే ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ఆ వాల్తేరు వీరయ్యకి లీడ్ చేసేది మన మెగాస్టార్. డి వాల్తేరు వారియర్స్ ని లీడ్ చేసింది ఈ సందీప్ మాస్టర్. హలో సందీప్ మాస్టర్. నమస్తే అండి. నమస్తే అండి. ఎంత ఎనర్జెటిక్ గా చెప్పాను, మీరైతే కామ్ గా అయిపోయిందని ఇంట్రో అన్నట్లుగా ఇచ్చారు. ఎలా ఉన్నారు మాస్టర్? బాగున్నారు. ఏంటి ఆఫ్టర్ డి ఎలా ఉంది జర్నీ? బాగుంది అంటే ఏంటి సింగిల్ వర్డ్ ఇద్దాం అనుకుంటున్నారు అన్నిటికీ? లేదు, అంటే ఆఫ్టర్ డి అంటే మిస్ అయ్యాం స్టేజ్. ఈ సీజన్ అయిపోయాను కదా, ఓకే. సీజన్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ దానికోసం వెయిటింగ్. నెక్స్ట్ సీజన్ కి వెయిటింగ్. D16 అయిపోయి ఇప్పుడు D17, D18 కి. వాల్తేర్ వారియర్స్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ? అది వాల్తేర్ వారియర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ టీం అసలు నేను కొరియోగ్రాఫర్ అవుతున్నానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకలా? ఇస్తారు ఎవరు అంటే ఇప్పుడు ఏంటంటే సపోర్ట్, ప్రతి చోట సపోర్ట్ కావాల్సి వస్తుంది. నేనేంటి సపోర్ట్ ఎవరు ఉండకపోయేసరికి మనకి ఇస్తారా ఇవ్వరా అని అలా డౌట్గా అప్పుడు టీంని ఇచ్చారు, వాల్తేరు వారియర్స్ టీం అని. అదే నేనేమో తెలంగాణ ఆంధ్ర టీంని ఇచ్చారు, ఎలా క్యారీ చేయాలా ఏంటి అది ఇదని. వాళ్ళందరూ ఆంధ్ర? అందరూ వైజాగ్, గాజువాక. అంటే కంటెస్టెంట్స్ ఏ ఏరియా నుండి వచ్చారో ఆ నేమ్ పెడతారా? అవును, అంతే. ఒక్కొక్క ఊరు అందరూ 5 అక్కడ నుంచి వాళ్ళ ఆ టీం పేరు పెట్టారు. ఇంకా ఫస్ట్ నాకు వరంగల్ టీం ఇస్తే బాగుండు కదా, ఖమ్మం పక్కన అని అనుకున్నాను. ఫస్ట్ డే ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఖమ్మం తర్వాత వాళ్ళ డ్యాన్స్ చూసి 5 డ్యాన్స్ చూసి నాకు అది అక్కర్లేదు, ఇంకా వీళ్ళే కావాలి అన్నట్టు ఇంకా అలా చాలా బాండింగ్ పెరిగింది వాళ్ళతో బాగా. ఇంకా వాళ్ళు లేకపోతే చాలా బోర్ పెట్టేస్తుంది, ఇంకా అంత ఎక్కువ క్లోజ్ అయిపోయాం మేము. మాకు ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇట్ సైడ్ జగదీష్. ఓకే, హాయ్ జగదీష్. జగదీష్ వాడు టీంలోనే టీం కదా హూల్ డి, అంటే మొత్తం డి లోనే టఫ్ డాన్సర్. ఓకే, కొంచెం కూడా ఫుల్ ఎనర్జీ. నాకేమన్నా నేను ఇప్పుడు థింక్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు అరే ఇక్కడ నాకు ఒక మూమెంట్ కావాలి, నువ్వు చెయ్యి, నేను దాన్ని సరి చేసుకుంటాను, ఎందుకంటే నేను వర్క్లో ఉన్నాను కాబట్టి. అంటే నేను ఇటు తిరిగి లోపు టక్ 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 చెప్పేస్తాడు. అంటే నాకు కొరియోగ్రఫీలో చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అంటే నా నుంచి అంటే నాకుంది కొంచెం కొరియోగ్రఫీ మైండ్, దాని నుంచి వాడు చాలా నేర్చుకున్నాడు. చాలా పర్ఫెక్ట్ డాన్సర్. ఇక్కడ కాదు బాలీవుడ్ లో కూడా చేయగల సత్తా ఉంది, బాలీవుడ్ షోలో కూడా. నెక్స్ట్ సేమ్ హెయిర్ స్టైల్ ఉంది నాలాగే. పవన్ మధ్య బాబిడ్ ఉంది కదా, పవన్ వైజాగ్ పెద్ద టీం ఉంది వాళ్ళకి. వైజాగ్ లో పెద్ద టీం ఉంది. వాడు కూడా చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తారు. పొట్టిగా ఉన్నా కానీ బాగా డాన్స్ చేస్తాం. డాన్సర్ కావాల్సింది మెయిన్ లెగ్సే, దాంట్లో పవర్ ఉంటున్నాయి. ఇక నార్మల్ పవర్ ఉండకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటది లెగ్స్. వితౌట్ నీ పేడ్ ఫ్లోర్ మీద నాన్ స్టాప్ గా చేస్తూనే ఉంటాడు. వాళ్ళు స్పెషల్ అంటే అదే. నాకు ఏమైనా ఫ్లోర్ మూమెంట్ కావాలంటే వాడిని తీసుకుంటాను, నువ్వు చేయరా అన్నట్టు. అది వాడి స్పెషాలిటీ. ఇటు సైడ్ నేను చెప్తాను. ఇటు సైడ్ మన అజయ్ అనమాట. అజయ్ ఇక్కడ నా పక్కన ఉన్నాడు, నా పక్కన అజయ్. వాడి పేరు అజయ్, కానీ మేమందరం ఇచ్చాపురం.
వాడి ఊరు అదే ఇచ్చాపురం. వాడి పేరు ఊక కామెడీ చేసుకుంటే అరే ఇచ్చాపురం ఇట్రా అని. వాడు కూడా బిగినర్, ఇప్పుడే డీకి ప్యాక్ డాన్సర్గా ఒక 5-6 సాంగ్స్ చేశారు. అంత సీనియారిటీ లేదు వాడికి, అంటే డీలో చేసి అంత లేదు. కానీ కష్టపడి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి టీంలో వచ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ సీనియర్స్ అనమాట చాలా వాడికంటే. అంటే మనకి ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకి 10th చాలా తేడా ఉంది కదా. అంటే వీళ్ళందరూ ఇట్లా ముందు వరుసలో ఉన్నాడు. వీడు బాగా ఆడిషన్ ఇచ్చి వాళ్ళలో జాయిన్ అయిపోయాడు. వాళ్ళ స్పెషాలిటీ అదే, హార్డ్ వర్క్, స్మార్ట్ వే. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగా చేస్తాడు. మా దాంట్లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది వాడే, వాళ్ళ స్పెషల్ అది. ఇంకోటి అక్షయ్, ఇంకా వాడంటే ఇంకా ఫుల్ ఫన్ ఉంటది. ఫుల్ ఫన్. మేము డల్గా ఉంటే మాత్రం ఇంకా వాడు ఏదో ఒకటి కామెడీ చేస్తూ ఉంటాడు. కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు నాకు ఏమైనా థాట్ రాలేదు అనుకో, ఒక సాంగ్ పెడతాను, ఏదో ఒకటి డీజే సాంగ్ పెడతాను, రారా అంటాను. ఇంకా వాడు కోతి ఎగిరినట్టు ఎగురుతా ఉంటాడు. అంటే మమ్మల్నే కాదు, మొత్తం అన్ని టీమ్స్ లో ఉన్నాయి, అందరి టీమ్స్ ని గెలుకుతా ఉంటాడు. సైరా రాయల్స్ టీంలో భూమికని, ఇటు హైదరాబాద్ టీంలో అనుష్క, వీళ్ళందరిని ఆట పట్టిస్తా ఉంటారు. అందరినీ మళ్ళీ డాన్స్, వాడికి జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. జానీ మాస్టర్ స్టైల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. వాళ్ళ స్పెషల్ అదే, మూవీ స్టైల్ బాగా ఆడతాడు. మళ్ళీ ఇంకా ఫన్, అంటే వాడికి డాన్స్ లో కంటే అక్షయ్ యాక్టర్ గా, కామెడియన్ గా చాలా వాడికి లైఫ్ ఉంటుంది. అదే చెప్పాము మేము, జబర్దస్త్ లోకి వెళ్ళరా అంటే వెళ్తాను డెఫినెట్గా వెళ్తాను అని చెప్పాడు. కానీ డాన్స్ కూడా చాలా బాగా, వాళ్ళ స్పెషల్ డాన్స్ కామెడీ రెండు ఈక్వల్ టు అక్షయ్. లేడీ డాన్సర్ బాబాయ్, తన గురించి చాలా చెప్పాలండి. మనకి అక్కడ కనిపిస్తుంది కానీ ఫ్యూచర్ లో చాలా పెద్ద యాక్టర్ అయిపోయింది, డాన్సర్ అయిపోయింది. ఇప్పుడు మనం సాయి పల్లవి గారిని చూసాం. నాకైతే అనిపిస్తుంది సాయి పల్లవి గారిని మనం డీ నుంచే చూసాం. నేనే మళ్ళీ అది అవుతుందో లేదో నాకు తెలియదు. నాకైతే ఒక థాట్, ఆ అమ్మాయి కూడా ఈ డీ నుంచి వెళ్ళి పక్క అరేంజ్ కాకపోయినా ఒక డీ నుంచి వచ్చాను నేను, ఒక యాక్టింగ్ అయినా కానీ డాన్సర్ అయినా కానీ చాలా పేరు సంపాదించుకుంటది. హీరోయిన్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. గణేశ్రీ చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తుందండి. వితౌట్ అంటే ఇప్పుడు ప్రాక్టీస్ అక్కర్లేదు తనకి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీరు ఏ పాట పెట్టినా కానీ తను నాన్ స్టాప్ గా ప్రాక్టీస్, ఒక 10 రోజులు నేర్చుకున్న అమ్మాయి లా చేస్తుంది. మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది తనకి, క్యాచ్ చేసేసిద్ది అమ్మటే మూమెంట్స్, టక్ 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 నేర్చుకుంటుంది. టీంకి పెద్ద పిల్లర్ తను, మా టీంకి మెయిన్ పిల్లర్. చాలా బాగా గర్ల్స్ లో చాలా బాగా చేసింది. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్కొక్కరికి ఫేవరెట్ ఉంటారు. ఇప్పుడు నాకు ఓల్డ్ టాలీవుడ్ డాన్సర్స్ లో గణేశ్రీ గర్ల్స్ లో బాగా చేసేది. అయితే కాన్సెప్ట్ అలా వచ్చింది, డెఫ్ కాన్సెప్ట్ అనేది లేదండి. అంటే నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి, నాకు బాగా మూవీస్ డైరెక్షన్ మొత్తం వింతగా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ సైన్ మనం ముందు నుంచి స్టార్ట్ చేద్దాం, నేను వెనక నుంచి పెడతాను. అలా ఏదో చేసే పనిలో అందరూ ఒకే విధంగా చేస్తారు, అది నార్మల్గా అనిపిస్తుంది. ఆడ చేసేది ఈడు చేసేది ఆడ చేస్తారు, నేను చేసేది ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు ఆ మూవీ టైప్లో వెళ్తాను నేను. నా కొరియోగ్రఫీలో కూడా, డాన్స్ లో కూడా, అందుకే నేను ఆ టైప్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే సైన్ అంటే ఏంటండి? సందీప్ కదా, PEDNAS. ఎగ్జిక్యూషన్ లో ఎందుకు అంతలాగా, అది ఎందుకు వదిలేశారు? మాకు ఆ షెడ్యూల్ 2 సాంగ్స్ ఇచ్చారు. బన్నీ సాంగ్ ఒకటి, ఇదొకటి. ఓకే, బన్నీ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సాంగ్ ఏంటంటే మనకి ప్రాపర్టీ ఇప్పుడు వాళ్ళు నిల్చొని చేస్తున్నారు, ఆ ప్రాపర్టీ రెడీ అవుతేనే నేను కొరియోగ్రఫీ చేసుకోగలుగుతాను. లేదా ఇట్లా చేసుకుందాం అంటే అసలు రావట్లేదు మైండ్ లోకి, ఎలా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి లెగ్స్ ఇక్కడ ఉంటాయి కదా, స్టిక్ అయిపోవాలి. ఆ స్టిక్ ఉంది, కొరియోగ్రఫీ చేయడం కుదరదు. అప్పుడు మేము ఏం చేసాం, టైం ఉంది ఇంకా 3 days టైం ఉంది. 3 days లో నేను 1 day కొట్టేస్తాను. కాకపోతే ఏంటంటే మీ ప్రాపర్టీ అడుగుతూ ఉన్నాను, ప్రాపర్టీ ఎప్పుడు రెడీ అవుద్ది అని. రేపు ఎల్లుండి అలా లేట్ అయిపోయి లాస్ట్ డే ఇప్పుడు ఈ టైం ఉంది, రేపొద్దున ఫస్ట్ సాంగ్ నాది, ఇప్పుడు ప్రాపర్టీ రెడీ అయింది. ఓన్లీ మైండ్లోనే కొరియోగ్రఫీ అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే అప్పుడు ప్రాపర్టీ రెడీ అయింది. ఆ ఒక్క రోజు కూడా కాదు, నైట్ నుంచి చేస్తూ ఉన్నాము. అవుతుంది, కంటిన్యూ అవుతుంది. మధ్యలో వర్షం వచ్చింది. అది లోపలికి ఎక్కించడం కుదరదు, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది సెట్. బయటనే వర్షం పడుతుంది. ఇంకా దేవుళ్ళు ఏంటంటే వర్షం ఫుల్గా రావట్లే, డ్రాప్ వస్తుంది. ఆ వర్షంలోనే కంపోజ్ చేసిన సాంగ్ మొత్తం.
ఓకే. ఆ వర్షంలోనే వాళ్ళకి మళ్ళీ ఇంకా అదే నిద్ర లేదు వాళ్ళకి. అలానే చేస్తూ 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 ఇంకా అలా చేసాం. వాళ్ళకి పర్ఫెక్షన్ కూడా లేదు. ఓన్లీ కాన్సెప్ట్ హిట్ అయింది. మధ్య మధ్యలో కొన్ని హిట్ అయ్యాయి. ఎగ్జిక్యూషన్ అంటే వాళ్ళు కొంచెం మధ్య మధ్యలో మర్చిపోయారు. ఓకే. దానివల్ల వన్ డేలో. అదే నేను ఒక 3 days ముందు నాకు ఈ ప్రాపర్టీ వచ్చి నేను చేసుంటే మన డీలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా అయి ఉండేది. తెలుస్తుంది కదా ఫింగర్స్ మీద అలాగా కొంచెం డిఫరెంట్ గా. ఇది ఎవరు ట్రై చేయాలి, నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా. అంటే ఊరికే ఇట్లా చేస్తున్నప్పుడు ఇది నాకు వచ్చింది మన 5 కంటెస్టెంట్లు కదా, 5 ఫింగర్స్ కనపడ్డాయి ఇలా చేస్తుంటే. కాకపోతే నాకు చాలా ఇష్టమైన పర్ఫార్మెన్స్. చాలా ఆ రోజు ఒక 2 days నిద్రపోలేదు నేను. ఎందుకురా నువ్వు, ఎందుకు ఒక మంచి కాన్సెప్ట్ ని చెడగొట్టావు, ఎందుకు నువ్వు టైం తీసుకొని చేయాల్సింది కదా. ఈ డాన్స్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? డాన్స్ జర్నీ చిన్నప్పుడు అండి. నాకు నేను 5th class అలా 5th class అలా. ఇప్పుడు చూస్తూనే ఉంటాం కదండి, మనకి వినాయక చవితి అప్పుడు ఈవెంట్స్ పెడుతూ ఉంటారు, అందరు డాన్సర్స్ వచ్చి డాన్స్ ఈవెంట్స్ పెడుతుంటారు, మ్యాజిక్ షో. అప్పుడు డాన్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేస్తారు కదా ఈ రోజు డాన్స్ ఈవెంట్ అని, వెళ్ళి చూస్తూ ఉన్నాను. డాన్స్లు వేస్తుంటే పేపర్లు ఎగిరేసేవాడిని. ఇంకా దాని తర్వాత మనం కూడా డాన్స్ వేయాలనిపించింది. అప్పటికి డాన్స్ వేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. డాన్స్ అంటే ఇష్టం. ఆటోమేటిక్గా సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు చూసి భలే వేస్తున్నారులే అని టీవీల ముందు ఎగిరేవాళ్ళంగా. సడన్ గా వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి పేపర్లు ఎగిరేసేవాళ్ళం, ఎక్సైట్మెంట్. దాని తర్వాత ఎలా అయినా సరే ఆ డాన్స్ మాస్టర్ల చుట్టూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు వెళ్తా అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ. అప్పుడు మాకే వాళ్ళు పెద్ద ఒక ప్రభుదేవ మాస్టర్, లారెన్స్ మాస్టర్, శేఖర్ మాస్టర్ అలా ఉండేది. వాళ్ళ స్టేజ్ కింద నుంచి చూసి అలా వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. ఫాలో అయ్యి అట్లా గ్యాదర్ అయ్యాను. దాని తర్వాత మా అన్నయ్య డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యారు. మా అన్నయ్య నన్ను తీసుకెళ్ళమంటే నువ్వు చదువుకో, నేను తీసుకెళ్ళామన్నాను. దాని తర్వాత మా అన్నయ్య డ్రాప్ అయిపోయాడు. నేనేం చేశాను, డాన్స్ క్లాస్ లో ఫీజు మా అమ్మ డబ్బులు అడిగితే ఇవ్వదు. డాన్స్ వద్దులే, డబ్బులు ఏం కట్టను అది ఇది అనేసరికి డాన్స్ క్లాస్ బయట ఉంటారు కదా, డాన్స్ క్లాస్ బయట నుంచి ఊరికి సరదాగా రోజు ఈవినింగ్ పూట అట్లా చూస్తూ ఉండేవాడిని. మాస్టర్ ఎప్పుడైతే బయటికి వెళ్తారో, అంటే భవానీ మాస్టర్ ఉంటారు, భవానీ శంకర్ ఖమ్మంలో, ఆ మాస్టర్ బయటికి వెళ్ళిపోతారు. ఆ మాస్టర్ బయటికి వెళ్ళినప్పుడు నేను అందరు ఫీజు కట్టిన వాళ్ళు ఉంటారు పిల్లలు, అందులో నేను దూరిపోయేవాడిని. అందులో వేస్తా ఉండేవాడిని. మళ్ళీ ఆయన రాగానే నేను బయటికి వెళ్ళిపోయాను. పట్టుకోలేదు ఎవరు? లేదు. అలా వచ్చాను. అలా డాన్స్ వేస్తున్నప్పుడు ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చారు. ఒకసారి మీ టీం డాన్స్ చూపియండి చూస్తామంటే, ఆ రోజు నేను లోపలే ఉన్నాను, వెళ్ళలేదు. నేను అప్పటికి సాంగ్ నేర్చుకొని ఇంకా వాళ్ళు చూస్తున్నారు, మాస్టర్ ఏమో డాన్స్ ఏమన్నారు. నేను డాన్స్ వేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. అందరు బాగా వేస్తున్నారు, అబ్బాయి బాగా వేస్తారు, అందరు ఓకే కానీ అబ్బాయి ఇంకా బాగా వేస్తున్నారు అని నన్ను చూపించారు. అప్పుడు ఆయన చూసారు నువ్వు ఎవరు అని. నేను నందు వాళ్ళ తమ్ముడిని, నందకిషోర్ వాళ్ళ తమ్ముడిని. అంటే మా అన్న ఆల్రెడీ జాయిన్ అయ్యాడు డాన్స్ క్లాస్. అవును, అయితే నువ్వు రేపటి నుంచి రా, ఫీజు ఏం అక్కర్లేదు అన్న. ఇంకా నేను అలా వచ్చి సరదాగా నేర్చుకున్నాను. దాని తర్వాత నాని మాస్టర్, రాజేష్ మాస్టర్ అని ఉంటారు ఖమ్మంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే నాకు ఇంకొంచెం నేర్చుకోవాలనిపించి, అంటే అప్పుడు చిన్న పిన్నోళ్ళుగా తెలియదు. ఇక్కడేమో చిన్న డాన్స్ క్లాస్, అక్కడేమో పెద్ద డాన్స్ క్లాస్ కదా. మాస్టర్కి చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను మాస్టర్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. వాళ్ళు నాకు రాజేష్ మాస్టర్, నాని మాస్టర్ నాకు చాలా బాగా నేర్పించారు డాన్స్. కాంపిటీషన్స్ అంటే అక్కడికి వెళ్ళాక ఇంకా గ్రోత్ అయ్యాను, ఇంకా నేర్చుకొని. ఆ టైంలోనే మా చైతన్య మాస్టర్ వచ్చారు. అప్పుడు చైతన్య మాస్టర్ వచ్చి ఒక ఖమ్మంలో కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు ఆయన కొరియోగ్రాఫర్ కాదు. కాంపిటీషన్ పెట్టి నాకు కాంపిటీషన్ పెడుతున్నాను, నాకు కొంతమంది డాన్సర్స్ కావాలి అని చెప్పేసి మా మాస్టర్కి అడిగితే మమ్మల్ని అందరినీ పంపించారు. అప్పుడు అందులో 30 మంది ఉంటారు. ఆ 30 మందిలో నేను, మన D10 రాజు, మా అన్నయ్య, అంటే చాలా మంది. అందులో చైతన్య మాస్టర్ చూసి రాజుని, నన్ను, మా అన్నయ్యని అట్లా కొంతమంది తీసుకున్నాడు. తీసుకుని కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఇక్కడ కాదు, వీళ్ళని మంచి డాన్స్ వేస్తారు, డీకి పంపించాలని సాయితేజ మాస్టర్ అని ఉంటారు డి. ఇప్పుడు మాస్టర్ ఆ మాస్టర్ ఇప్పుడు డి ఆపేసి డైరెక్షన్ ఫీల్డ్ ఇప్పుడు మూవీ తీస్తున్నారు. ఆయన కూడా చాలా అడ్వెంచర్స్ చేసేవాళ్ళు, ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చేసేవాళ్ళు. ఆయన చేసింది ఇప్పటి వరకు ఇట్లా కంటిన్యూ అవుతుంది. అలా సాయితేజ మాస్టర్ దగ్గరకు వచ్చాక నేను, రాజు, మా అన్నయ్యకి సెట్ అవ్వలేదు, ఇంట్లో చూసుకోవాలని మా అన్నయ్య వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి నాకు స్టడీ కావాలని నేనే వెళ్ళిపోయాను. రాజు ఒకడే ఉన్నాడు, ఉండి హార్డ్ వర్క్ చేసి తన కంటెస్టెంట్ అయిపోయాడు. ఇక దాని తర్వాత నేను కూడా ఇంకేదో చేయాలి, ఖమ్మం మాకు ఊరు నుండి నేను అవ్వాలి అని చెప్పేసి
ఇంకా పట్టుదలతో ప్రయత్నించాను చైతన్య మాస్టర్ దగ్గర. దాని తర్వాత చైతన్య మాస్టర్ కొరియోగ్రాఫర్ అయిపోయారు. అలా 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 అసిస్టెంట్కి చేస్తూ 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 బ్యాక్ డాన్స్గా చేస్తూ అసిస్టెంట్కి చేస్తూ పండు మాస్టర్కి, సుదర్శన్ మాస్టర్కి, అట్లా చిట్టి మాస్టర్ దగ్గర అందరికి హెల్ప్ చేస్తూ చేస్తూ వాళ్ళు సందీప్ బాగా చేస్తున్నాడు అని రికమెండ్ అందరికి చెప్పడంతో డైరెక్టర్స్ కూడా వాళ్ళకి కూడా తెలిసి నాకు ఛాన్స్ ఇచ్చారు. మాక్సిమం కొరియోగ్రాఫర్స్ అంటే గనక కంటెస్టెంట్ అయిన తర్వాత అవుతూ ఉంటారు. మీరు డైరెక్ట్ గా బ్యాక్ డాన్సర్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు కొరియోగ్రాఫర్. మీకు అనిపించిందా నేను దీన్ని హోల్డ్ చేయగలనా లేదా, హ్యాండిల్ చేస్తానా లేదా అని? చేయగలుగుతానా, వీళ్ళు నాకు ఇచ్చారు టీమ్ ని. అంటే అసిస్టెంట్ కి చేయడం వేరండి, అసిస్టెంట్ కి చేయడం వేరే. ఎందుకంటే మాస్టర్ మీద పడిద్ది మొత్తం ప్రెజర్ అంతా. మంది ఏందులో మెయింటెనెన్స్ ఏమి ఉండదు, సాంగ్ కంపోజ్ చేసి పడుకుంటే చాలు, ఎడిట్ చేసి పడుకుంటే చాలు. ప్రెజర్ అంతా ఆయన మీద ఉంటది, మనం ఓన్లీ కంపోజ్ చేయడం. ఇంకా డైరెక్ట్ నేను అక్కడికి వచ్చిన తర్వాత నా సాంగ్ ఏమన్నా అయితే నన్నే అంటారు, చాలా టెన్షన్ అయింది. దాని తర్వాత ఒక్క సాంగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఓకే పోయింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ని, డాన్సర్స్ ఇలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కొత్త వాళ్ళు వస్తే వీళ్ళని వదిలిస్తూ ఉంటారా, లేకపోతే సెకండ్ ఛాన్సెస్ ఏమన్నా ఇస్తారా? ఎవరు బాగా చేస్తున్నారు అనిపిస్తే అలా. ఇప్పుడు నేను సీజన్ చేశాను డి ప్రీమియర్ లీగ్, ఇప్పుడు నెక్స్ట్ చేసింది డి సెలబ్రిటీ అని ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది, సీరియల్ యాక్టర్స్ తో సెలబ్రిటీస్ తో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం గ్యాప్, ఒక సీజన్ చేసాం కదా గ్యాప్, ఇంకా వేరే కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారు. ఎంత ఉంటదండి మామూలుగా రెమ్యూనరేషన్? ఎలా ఇస్తారు? మంత్లీ ఇస్తారా, ఒక సాంగ్ కి ఒక ఎపిసోడ్ కి అలా ఇస్తారా? షెడ్యూల్ లెక్కనండి, సాంగ్ కి ఇంత అని ఇస్తారు. ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? నాకు 30,000 ఇచ్చారు ఒక సాంగ్ కి 30,000. మీ ఇన్స్పిరేషన్ చూద్దాం. మీ టీచర్ ని చూసాం కదా, మీ ఇన్స్పిరేషన్ చూద్దాం. అసలే మీకు ఏ పిక్ కూడా మీ హీరోయిన్ గుర్తుపట్టేలా లేదండి. అంటే నేను టోటల్ ఆన్ స్క్రీన్ లో ఒకలా, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు నిజంగా. ఓకే, సో చెప్పండి మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు యశ్వంత్ మాస్టర్. మనం థియేటర్ లో పేపర్లు ఇస్తాం, ఆయన టీవీలో వస్తే నేను టీవీ ముందు పేపర్. ఎందుకంతలాగా ఎందుకో తెలియదండి. ఆయన కొరియోగ్రఫీలో ఒక ఏదో ఎక్సైట్మెంట్, అందరు కొరియోగ్రఫీ ఒకలా ఉంటది, యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ వేరేలా ఉంటది, టోటల్ డిఫరెంట్ ఉంటది. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఆయన కొరియోగ్రఫీ ఎలా ఉంటది అంటే స్టార్టింగ్ నుంచి అలా తీసేసి ఒక బ్లాస్ట్ వేస్తాడు, ఒక ట్విస్ట్ ఏదో ఒకటి. అది అప్పటి నుంచి ఆయన యశ్వంత్ మాస్టర్ ఏంటి కలిసిన తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడారు? బాగా చేస్తున్నావు నువ్వు, నేను చూస్తున్నాను నీ పర్ఫార్మెన్స్, ఇలానే కంటిన్యూ చేయి, చాలా బాగా చేస్తున్నావు, ప్రతిదీ కొత్తగా చేస్తున్నావు నువ్వు, నేను బాగా సపోర్ట్ చేసి నువ్వు ఇలానే చేయి, నువ్వు ఈ సీజన్ విన్ అవుతావు, నేను ప్రతి పర్ఫార్మెన్స్ చూస్తాను అని చెప్పేసి మొన్న అది ఒక సాంగ్ స్టోరీ కూడా పెట్టారు. నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ డి సీజన్స్ అని పెట్టి నువ్వు విన్ అవుతావు అని చెప్పేసి స్టోరీ మెన్షన్ చేశారు. ఆ రోజు అయితే అబ్బా ఇంకా నేను నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే ఆయనతో మాట్లాడితే చాలా అనుకుంటాను. ఆయనతో నాకు ఎందుకంటే అండి ఆయనతో నాకు మాస్టర్ తో క్లోజ్ అవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు ఆయన అక్కడే ఉండాలి, యశ్వంత్ మాస్టర్ అక్కడే ఉండాలి. ఆయనతో నాకు క్లోజ్ అవ్వడం కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళతో దగ్గరలో ఉండాలి. లేదు ఆయన అంతే, నాకు అట్లా కనపడాలి. మీరు చేస్తున్నప్పుడు కూడా యశ్వంత్ మాస్టర్ లా చేయాలి అనుకుని చేస్తారా? ఆయనతో ఎప్పటికైనా వర్క్ చేయాలి, యశ్వంత్ మాస్టర్ తో కలిసి వర్క్ చేయాలని. మీరు ఇంతలాగా చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కానీ ఏంటి ఆ రీజన్స్ మీరు డీన్ వదిలి వెళ్ళిపోవడానికి? లైక్ ఎలిమినేట్ అయిపోయారు కదా, అదే అంటే వాళ్ళు కొంచెం గ్రాంటెడ్ గా తీసుకున్నారా బాగా చేస్తున్నాం అని అందరు అనేసరికి? అలా ఏం లేదండి, పర్ఫార్మెన్స్ బట్టి అక్కడ మాది మేము చేసిన పర్ఫార్మెన్స్ లో చిన్న మిస్టేక్ ఉందని చెప్పారు, జడ్జెస్ చెప్పారు, చిన్న మిస్టేక్ ఉందని చెప్పి. పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. నాకు ఆ రోజు రాయలసీమ టీమ్ తో వైజాగ్ టీం, మాకు టీం కి బ్యాట్లు పడింది. అంటే షూట్ గ్రీష్మాతో పోటీ పడ్డానికి, హైదరాబాద్ టీమ్ తో పోటీ పడ్డానికి, షూట్ అవుట్ హైదరాబాద్ ఉస్తాస్ తో పోటీ పడ్డానికి సైరా రాయల్స్ టీమా లేదా వాల్తేరు వారియర్స్ అని పోటీ పెట్టారు. అందులో ఇద్దరు ఈక్వల్ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కాకపోతే మా దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. అది ఓకే, ఇంకా దానివల్ల ఆగిపోయాను. 0 to హీరో ఇన్స్పిరేషన్ అయితే మీరు మైనస్ నుంచి ఇన్ఫినిటీ వెళ్ళిపోయారు. అది మీ జర్నీ ఇక్కడ తెలుస్తోంది. సో ఇదంతా ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటది? మళ్ళీ ఇంకోసారి అలాంటి మిస్టేక్లు చేయొద్దు అనిపిస్తుంది. మిడిల్ స్టార్టింగ్ నుంచి మంచిగానే వెళ్ళాను, మిడిల్ లో చెప్పాను కదా ఆ రోజు లేట్ అయిందని, అక్కడ మైనస్ పడ్డది. ఇప్పుడైతే గనక D16 చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది సీజన్ అంతా. D17 ఎందుకని అంటే డి అనేసరికి మాక్సిమం
కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. న్యూ టాలెంట్స్ అన్నిటికి కూడా ఒక ప్లాట్ఫామ్ అది. అలాంటిది ఇప్పుడు డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి ఎందుకు పెట్టారు? అంటే అప్పటి నుంచి ఫస్ట్ D1 నుంచి ఇప్పుడు 16 వరకు అంటే కొత్త వాళ్ళు చూస్తున్నారు, ఆడియన్స్ కొత్త వాళ్ళని చూస్తున్నారు. ఒక్కసారి సెలబ్రిటీస్ని కూడా తీసుకొద్దాం, వాళ్ళ కొత్త న్యూ ఉంటుంది కదా, ఒక సెలబ్రిటీస్ డ్యాన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే చిన్న గ్యాప్ ఇచ్చారు అంతే. మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మేమే కంటిన్యూ, అలా చిన్న గ్యాప్ అంతే. అంటే ఫస్ట్ నుంచి 16 సీజన్ నుంచి కొత్త వాళ్ళనే వస్తున్నాయి. ఇప్పుడు డాన్సర్కి వచ్చి సెలబ్రిటీస్ లా మారుతున్నారు. కానీ డీకున్న ఒక ఏమంటారు టీఆర్పీ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆడియన్స్ లో దాని యొక్క ఇది తగ్గిపోతుందేమో సెలబ్రిటీ స్పెషల్ పెట్టిన దగ్గర నుంచి. కామెంట్స్ లో చూస్తూ ఉంటే డి అనేసరికి కొత్త న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకని ఈ సెలబ్రిటీ స్పెషల్ తీసుకొచ్చారు అని చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు. మేము చేయడం వల్ల కొంచెం తక్కువ మంది చూస్తారేమో, వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా అని అనుకుంటున్నాను. అలా మనకేమీ ఎక్కువ తెలియదు. ఈ సీజన్ సీరియల్ యాక్ట్రెస్ అన్నారు, ఓకే పైన బాగానే ఉంటది కదా, వాళ్ళకి రేటింగ్ వస్తే నెక్స్ట్ మనం చేస్తాం, మనకి హ్యాపీ కదా. ఒక సీజన్ ఒక 6 months ఉంటుంది షో, ఇంకా రేటింగ్ పెరుగుద్దేమో అని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, రేటింగ్ కోసం వాళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం. డి షో అంతటిలో అందరు కూడా దాని మీద చాలా కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, వాట్ ఎవర్. బట్ రిపీటెడ్ గా వస్తున్నది ఏంటంటే గనక సర్కస్ షోలా ఉంది, డి షో ఎందుకు సర్కస్ షోలా ఉంది అని చెప్పి అందరూ వింటూ ఉంటారు, అంటూ ఉంటారు. బట్ దానికి ఫస్ట్ టైం మీరే రియాక్ట్ అయ్యారు అనిపించింది నాకైతే. అదొకసారి చూద్దాం. ఈటీవీలో ఒక డాన్స్ షో వస్తుంటుంది డీనా. ఓకే, ఎందుకంటే నేను చూడడం అనేసి ఒక 5-6 సంవత్సరాలు అయింది. అది అక్కడ ఒక పాట వస్తుంటది, అమ్మా అమ్మా నీ పసివానమ్మా, కానీ అక్కడ స్టేజ్ మీద డాన్సర్ ఉంటాడు, అమ్మా అమ్మా నీ పసివానమ్మ. ఇక్కడ కూర్చొని జడ్జిలు వీళ్ళందరూ ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఏమన్నారు సర్కస్ షో అంటే మేము ఎప్పటి నుంచో రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం యూట్యూబ్ లో. సర్కస్ 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 సర్కస్, అసలు మీకు తెలుసా ఆ స్టైల్ ఏంటో తెలుసా? దాన్ని సర్కస్ అన్నారు. అదొక డాన్స్ ఫామ్. ఏది? బీ బాయింగ్. డాన్స్ లో ఒక టైప్ ఆఫ్ డాన్స్ ఉంటుంది, వెస్టర్న్, క్లాసికల్, హిప్ హాప్, ఎలానో బీ బాయింగ్ అనేది. ఇప్పుడు 90s లో ఎన్టీఆర్ అన్నారు డాన్స్ వేశారు. ఇప్పుడు అదే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ అదే వేస్తున్నారా? అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు మై లవ్ ఇస్ గన్ లో అలా అలా ఫ్లిప్స్ వేస్తే, చిన్న చిన్న వేస్తే క్లాప్స్ కొట్టారు. మరి డీలో వేస్తే ఎందుకు అలా చేస్తున్నారు? మరి బాలీవుడ్ షోలో బాగా చేస్తే అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కానీ మన తెలుగు వాళ్ళు వేస్తే ఇలా ఉండదు. చూసి మాట్లాడండి, అర్థమైందా? ఫస్ట్ అదేంటో తెలుసుకొని మాట్లాడండి. ఎవరు రియాక్ట్ అవ్వలేదు అప్పటి వరకు. కామెంట్స్ లో వస్తూ ఉంటాయి, వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆవిడ మళ్ళీ హీరోయిన్ మాధవి గారు. సో ఎందుకులే అనుకోకుండా ఫస్ట్ టైం మీరు రియాక్ట్ అయ్యారు. అంతలా ఎందుకు? కష్టపడి కింద మీద పడి అది ఆయుసం వస్తూ ప్రాక్టీసులు చేసి 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 చాలా కష్టపడి పర్ఫార్మెన్స్లు అక్కడ చేస్తాం. కానీ కింద సర్కస్ కొన్ని పర్ఫార్మెన్స్ లో ఫ్లిప్స్ ఉండవు. నార్మల్ డాన్స్ చేసిన సర్కస్ 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 అని పెట్టినప్పుడు అండి ఎంత కోపం వస్తుంది అంటే, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఆది అన్న, సుధీర్ అన్న ఉంటారు, అన్న వాళ్ళు మాట్లాడితే జై సుధీర్, ఆది అన్న అంటారు. కానీ వాళ్ళని సందీప్ మాస్టర్, వాళ్ళని వాల్తేరు వారియర్స్ టీమ్, వాళ్ళని గ్రీష్మ మాస్టర్, వాళ్ళని ప్రభు మాస్టర్, ఇట్లా కన్నా మాస్టర్, అభి మాస్టర్, వాళ్ళే ఉండవు. ఇక్కడ టాలెంట్ చూడట్లే. ఇక్కడ మేము మమ్మల్ని చూడండి రా ఇంత బాగా చేస్తున్నాం అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సర్కస్ అని అంటూ ఉన్నారు. అది నేను చెప్పేది ఏంటంటే అది సర్కస్ కాదండి. దాన్ని ఏంటంటే ఇప్పుడు మన క్లాసికల్ వెస్టర్న్ ఇవి ఎలానో బీ బాయింగ్ కూడా అదొక స్టైల్. మా మేడం ఏమన్నారు, అమ్మ అమ్మ సాంగ్ కూడా ఫ్లిప్ చేస్తారు అది ఇదని. ఒకసారి ఆ సాంగ్ను కూడా చూడమనండి, మళ్ళీ ఒకసారి ఫీల్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, డ్యాన్స్ వేస్తారు. కాకపోతే దాంట్లో కూడా ఫీల్ అవుతూ, అమ్మ కోసం ఫీల్ అవుతూ గుండెలు బాదుకుంటూ అలా తిరిగేసి అలా నేలకు పడతారు. దాన్ని కూడా సర్కస్ అంటారు. ఇప్పుడు మనం ఎలా తలకి ఎలా కొట్టుకుంటాం, ఇప్పుడు అమ్మ కోల్పోయాం తలకి ఎలా కొట్టుకుంటాం అలా. ఇప్పుడు బీబాయింగ్ అనేది కూడా ఒక డాన్స్ వావ్ ఫ్యాక్ట్ అంటారు దాన్ని. ఇదేం బాలీవుడ్ షోలో వేస్తారండి. బాలీవుడ్ షోలో వేస్తే పిచ్చి ఫ్యాన్స్ బాలీవుడ్ షోలో బాగా ఎంకరేజ్మెంట్ జరుగుద్ది. అక్కడ డ్యాన్స్ ప్లేస్ ఉంటుంది, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్. ఒకసారి మీరు చూడండి, పోనీ ఆమె చూసినా కానీ ఆవిడికి తెలుస్తుంది, ఆ మేడంకి. అక్కడ దాన్ని అదొక స్టైల్, డ్యాన్స్ చేస్తూ ఒక ఫ్రీజ్ అవ్వడం, అలా చేయి కింద పెట్టి ఫ్రీజ్ అవ్వడం చూసే ఉంటారు కదా పోస్టర్స్, బీ బాయింగ్ పోస్టర్స్. మరి ఎందుకు ఉంటాయి?
ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎలా డాన్స్ చేశారు మై లవ్ ఈజ్ గోన్ లో, అలా 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 డాన్సే కదండి. మనకి ఇప్పుడు అన్ని మనం అప్పటి కాలంలో వేరే ప్యాంట్లు వేసుకున్నాం, ఇప్పుడు జీన్స్ ఇలా అప్డేట్ వర్షన్ ఉంది కదా. అప్పటి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఒక స్టైల్లో డాన్స్ చేసేవారు, చిరంజీవి గారు ఒక స్టైల్ ఆఫ్ డాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక స్టైల్ ఆఫ్ డాన్స్. ఇప్పుడు ఆయన అప్పట్లో ఏఎన్ఆర్ గారు ఇట్లా ఫ్లిప్స్ వేసారు లేదు కదా, అట్లా ఇట్లా అవడం లేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వేసారు, ఎన్టీఆర్ గారు కూడా ఫ్లోర్ మూమెంట్లు అవన్నీ వేస్తూ ఉన్నారు. అది ఓన్లీ ఫ్లిప్సే అయితే అది సాంగ్ కి రిలేటబుల్ కాకపోతే మన మాస్టర్స్ ఊరుకోరు కదా. అవును, అది శేఖర్ మాస్టర్ కి తెలుసు కదా. తెలుసు శేఖర్ కదా. మాస్టర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి తెలియదా ఇక్కడ అనవసరం ఇది అని తెలియదు. శేఖర్ మాస్టర్ ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే డాన్స్ తక్కువే మొత్తం ఓవర్ గా వేస్తే అప్పుడు ఆయన అరుస్తారు. డాన్స్ తక్కువైంది, డాన్స్ తో ఆయన మాస్టర్ కూడా చెప్తారు ఇది వావ్ ఫ్యాక్ట్, సాంగ్ కి తగ్గట్టు కావాలి ఇది. అది ఇప్పుడు మనకి మూవీలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు డాన్స్ వేస్తారు, టక్ 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 డాన్స్ చేసి చిన్న ఫ్లోర్ మూమెంట్ వేస్తారు. మీరు చూసారో లేదో ఆర్య 2 లో మారో మారో సాంగ్ లో. అంటే కొన్ని ఫ్లిప్స్ సాంగ్ కి సంబంధం లేకుండా చాలా అయిపోయినాయి అని ఒక టాక్ అయితే వచ్చింది బయట. అది కొంతమంది తెలియకుండా కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటారు. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అందరిని అనేస్తున్నారు, నార్మల్ గా డాన్స్ చేసినా అనేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా మీరు సపోర్ట్ చేసిన అంటే మీరు రియాక్ట్ అయినప్పుడు సపోర్ట్ చేశారా? అడిగారు, బాగానే చెప్పారు, అలానే చెప్పు, అలా చెప్పాలి, అలా చెప్పకపోతే ఇంకా అలానే చెప్పుకుంటూ మనల్ని కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటారు, సర్కస్ సర్కస్ అని వెళ్తూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో డేస్ అది ఎంత కష్టం అంటే అండి, ఒక స్టెప్ ని క్రియేట్ చేయాలంటే ఎనీ టైం జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. చిన్న సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఇంప్రెస్ చేయాలి. కాన్సెప్ట్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, మేకప్ ఉండాలి, మంచిగా కాస్ట్యూమ్ ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి, మూమెంట్స్ ఉండాలి, ఫ్లోర్ మూమెంట్స్ ఉండాలి, వావ్ ఫ్యాక్ట్స్ ఉండాలి, బోర్ కొట్టకూడదు. ఇవన్నీ చూపించాలి. అంత కష్టపడుతుంటే యూట్యూబ్ కామెంట్లు ఓపెన్ చేస్తే ఒక్కడే సపోర్ట్ ఒక్కలైనా కానీ బాగా చేశారు అన్ని చూద్దామంటే సర్కస్ 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 సర్కస్, ఈ ఫ్లోర్ మూమెంట్ వేసినా సర్కస్ అంటున్నారు. నేనేమంటే ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు వీడియో చూసాక అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని ఇట్లా నేను వాళ్ళని కంపేర్ చేస్తూ అనలే. అప్పటి జనరేషన్లో అలా ఉంది, ఇప్పుడు జనరేషన్లో ఇలా ఉందంటే నన్ను బ్యాడ్ కామెంట్లు పెట్టి నాకు తిడుతున్నారు. నేను ఎవ్వరికి రెస్పాండ్ అవ్వలేదు. అట్లనే నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. మేడం మీరు అలా మాట్లాడకూడదు, మీరు చూడకండి మేడం అని మేడంని కూడా అంటున్నారు. అలానే కొంతమంది నన్ను కూడా తిడుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు, ఒక స్టైల్ అని వాళ్ళకి తెలియట్లేదు. ఎక్కువ వీళ్ళు చూసేది ఇవే కదా, క్లాసికల్, వెస్టర్న్, మైకేల్ జాక్సన్ స్టైల్, హిప్ హాప్ అవి చూస్తారు కానీ బీ బాయింగ్ అనేది తెలియదు. అది కూడా ఒక డాన్స్ ఫామ్. బీ బాయింగ్ అంటే మన డాన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం చేసిన, ఎక్కువ సీజన్స్ చేసిన యాంకర్ అయితే గనక మన ప్రదీప్ గారే. మీకైతే అనుకోవచ్చు మీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, స్పెషల్ సెలబ్రిటీని ఒకసారి ట్రై చేద్దామని. బట్ యాంకర్ మనకి ఇంతకుముందు డీలో ఉదయ్ భాన్ గారు చేశారు కొన్ని సీజన్స్, దాని తర్వాత యాంకర్ రవి గారు చేశారు, దాని తర్వాత ప్రదీప్ అన్న చేశారు. ఇప్పుడు మా నందు గారు వచ్చారు. ఇప్పుడు అలా వేరియేషన్స్ అలా 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 చేస్తున్నారు. మళ్ళీ ప్రదీప్ అన్న వచ్చేస్తారు మళ్ళీ నెక్స్ట్ అలా అలా. ఇప్పుడు అన్న బిజీ ఉన్నారేమో, ఆయన షూటింగ్స్ చాలా ఉంటాయి, కొన్ని డేట్స్ కుదరకు కూడా అప్పుడప్పుడు. రీజన్ ఏమైనా చెప్పారండి ఆయన ఎందుకు మానేశారు, అంటే ఎందుకు ఈ సీజన్ కి రాలేదు? కొంచెం వేరియేషన్ కోసం ఇన్ని సీజన్ లేవు, ఒక సీజన్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ చేస్తారు. ఆయన కూడా ఫుల్ బిజీ ఉంటారు కదా ప్రదీప్. కామెంట్స్ లో చూస్తుంటే నాకు ఈ రోజు ఇప్పుడు వస్తుంది, మా మదర్ కూడా సేమ్ ఇద్దాం అనుకో, అలాంటి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అయ్యింది. ఎలాగా ఆ మూమెంట్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఏం చేసినా, నేను ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో మా అమ్మకు ఒక 50 రూపీస్ పెట్టి ఏదో ఒకటి తేడం అలవాటు చిన్నప్పటి నుంచి. ఒక 3 ఐటమ్స్ కొన్నాను నా దగ్గర నుంచి. నా వేరే డబ్బులు అయితే కొన్నాను, నేను కష్టపడే డబ్బులతో అయితే కొనిస్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు వేరే అమౌంట్ నుంచి నాకు ఇవ్వరా, మా అమ్మకి ఇది కొనియాలని కాదు. నేను ఫస్ట్ డీ చేసినప్పుడు నాకు చెక్ పడింది, మల్లెమాల నుంచి చెక్ వచ్చింది. అప్పుడే మల్లెమాల నుంచి ఇక్కడ ఎంత 19,000 వచ్చింది ఒక సాంగ్ చేయడప్పుడు. అప్పుడు మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు. వాషింగ్ మిషన్ లేకపోతే మా అమ్మ చూడలేకపోయాను మా అమ్మని బట్టలు ఉతుకుతూ. ఆ ఎక్స్పీరియన్స్, నేను బట్టలు ఉతుక్కున్నాను ఒక రోజు డీ ప్రాక్టీస్కి వెళ్ళి. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, లేదా ల్యాండ్రీకి ఇచ్చుకుంటాం మనం. లేదా అప్పుడు ల్యాండ్రీకి ఇచ్చుకోవడం లేదంటే సరే మనం ఉతుక్కుందాం, ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పేసి ఉతుక్కుంటే నడు నొప్పి వేసింది. దాని తర్వాత డబ్బులు ఇచ్చాక మా అమ్మకి బాగా చూడలేక వాషింగ్ మిషన్ కొంటాం. దాని తర్వాత ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ డాన్స్ మీద వచ్చిన అమౌంట్ తో పట్టీలు తీసుకున్నాను మా అమ్మకి, ఇంటి పట్టీలు ఎంతో 8,000 పెట్టి. మళ్ళీ సేమ్ మళ్ళీ అమౌంట్ వచ్చిన తర్వాత గోల్డ్ తీసుకున్నాను. ఇది ఎంత అయింది, 30,000 ఎంత అయింది గోల్డ్ తీసుకుంటా. 30 అంత సరిగ్గా గుర్తులేదు, నాకు తెలీదు. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి, గర్ల్స్ వాళ్ళకే తెలుసు కదా, గర్ల్స్ ఒక ఫ్రెండ్ ఉంటే తను తీసుకెళ్ళి
ఏమి బాగుంటాయి అని చెప్పి సెలెక్ట్ చేసి ఓకే. ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంకా ఫుల్ ఖుషి. సో మరి మనకి అన్నీ ఓకే, మన లవ్ స్టోరీ ఏం చెప్పలేదు మాకు. లేదు ఉంటే చెప్తాను కదండి, మ్మ్. అదేం లేదు. ఉంటే డెఫినెట్ గా స్టేజ్ మీదే చెప్పేసేవాడిని నేను. ఏం లేదు, చిన్న చిన్న ప్రపోజల్స్ అలాంటివి వస్తుంటే కానీ మనకి బెస్ట్ ప్రపోజల్ ఏంటి వచ్చినట్లో? చాలా ఉంటాయండి, వస్తూనే ఉంటాయి. చాలా మంది వెయిట్ చేస్తారు. అంటే ఒక 2 years బ్యాక్ ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు వాడు ఎంత బ్యాడ్గా ఉన్నా, ఎంత వాడి క్యారెక్టర్ బ్యాడ్ అయినా సరే అలాంటి ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, ఒక్కలైనా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటిది మంచిగా ఉండే వాళ్ళు, గుడ్ పర్సన్ ఇంకెంత మంది ఉంటారు. ఏంటి క్వాలిటీస్ ఏమనుకుంటున్నారు? క్వాలిటీస్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ నాకు వర్క్ ఉంటదండి, ఇప్పుడు నాకు వర్క్ ఉంటది, నేను వెళ్ళాలి, ఒక 2-3 days కూడా రావు, దాన్ని సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ గా. నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేవాళ్ళు అర్థం చేసుకుంటే చాలు, హెల్ప్ కూడా అక్కర్లేదు, ఏం లేదు. మా దగ్గర అయితే ఒక కాంటాక్ట్ ఉందండి, ఆయన మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఆయన చూద్దాం. హలో హలో, నమస్తే అండి. అది మాతో పాటు సందీప్ మాస్టర్ ఉన్నారండి. ఓకే, మీకు ఆయనకి ఏ సంబంధం అనేది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఏదో గుర్తుపట్టండి, మీకు తెలిసిన వాళ్ళే అనుకుంటా. హలో హలో బాబోయ్, ఎవరు హలో ఎవరు? సందీప్ మర్చిపోయావా? ఇంకా నేను అమ్మాయి అనేసరికి అమ్మాయితో మాట్లాడుతున్నావు. ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా. ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా, మర్చిపోయావా? మర్చిపోయాను. ఎయిర్పోర్ట్ అంటే నేను ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాను, ఎయిర్పోర్ట్ లో ఎవరు కలిసారు? అంటే ఎయిర్పోర్ట్ లో నీకు ఎవరో తెలీదా? నువ్వు అబ్బాయివే, అబ్బాయి ఎవరు? మా టీం అబ్బాయా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకు ఎవరో తెలీదా? తెలుసు, చూడు ఎందుకు మా టీం లేదా మా 5 members లో ఒకళ్ళ. తెలుసు కదా, తెలీదా? అక్షయ్ అలా కాదు, హైదరాబాద్ లో అమ్మాయి తెలుసా తెలీదా? ఎయిర్పోర్ట్ లో తెలుసు కదా. రే అక్షయ్, ఇంకా చాలు, గుర్తుపెట్టానులే. వాడే మాట్లాడుతురు ఇలా. సరే, గుర్తుపట్టలేదు కదా నన్ను, నిన్ను మీద అడిగా. అనవసరంగా చెప్పాను అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి. బొంగమూతి పెట్టండి. బొంగమూతి పెట్టుకున్నావు, ఓకేనా? నీకు ఇంకోటి చెప్తున్నా, నేను ఎవరో నీకు క్లూ చెప్తున్నా. చెప్పు. అది వైజాగ్ దగ్గర. వైజాగ్ దగ్గర అంటే వైజాగ్ లో నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. 1 week కలిసి ఉన్నాం మనం, తెలీదా నీకు? 1 week కలిసి ఉన్నామా? మంచి బాలుడు అన్నారు. వైజాగ్ లో 1 week ఎప్పుడు చెప్పు కలిసింది? అయ్యో, మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం, మర్చిపోయావా? అబ్బాయి కాబట్టి ఒకే రూమ్ లో ఉంటావు అంటే వైజాగ్. అమ్మాయి దేని పని మీద? సందీప్, నువ్వా? మేడం అడిగితేనేమో మా ఫ్రెండ్ ఉన్నారంటే ఓకే, నేను చూడలేదు, ఏం అంటే తెలియదు అన్నట్టు, ఎక్కువ చూడలేదు అనేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అక్షయ్ గడ్ అనుకుంటున్నా, వాడే మాట్లాడుతున్నారు ఇలా అమ్మాయిలాగా. వైజాగ్ లో 1 week అని చెప్పా కదరా. అంటే వైజాగ్ లో 1 week అంటే చాలా సార్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. బెస్ట్ ఫ్రెండ్ అనేసరికి ఇంకా అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే కాల్ చేస్తారేమో, అంటే మా టీమ్ లో ఎవరో చేసి ఉంటారు అనుకున్నాను. ఓకే, నేను నిన్నటి నుండి ప్లాన్ చేస్తున్నాను ఏమన్నా మీవి ఏమన్నా ఉంటాయో తెలుసుకుందామని. బట్ ఆయన మాత్రం మా ఫ్రెండ్ గుడ్ బాయ్ అండి, గుడ్ పర్సన్ అండి, సీక్రెట్స్ ఏమి లేవండి అంటున్నారు. సరే ఎలాగైనా చేద్దామని చెప్పి ప్రాంక్ చేశాను. సూపర్. ఆయన గురించి ఏమైనా మీ ఫ్రెండ్షిప్ ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఒకటే మాట, అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరకడానికి, అంటే మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దొరకడానికి నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు, అంటే 22 సంవత్సరాలు పట్టింది. చాలా మందికి 5 years పుట్టిన తర్వాత ఒక 3 years కి 10 years 10th లో డిగ్రీలో ఫ్రెండ్స్ అవుతారు. నాకు మాత్రం ఇంత లేట్ పట్టింది, కానీ అంత లేట్ అయినా కానీ ఆ దేవుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చాడని నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలా ఉన్నాయి మనోడి గురించి చెప్పాలంటే, అది ఈ రోజు సరిపోదు, అంత ఉన్నాయి. చాలా సపోర్ట్ అండి నాకు ఇది హెల్ప్ అంటే చాలు, ఊరికి ఎట్లా రమణ అని పెడతాను అంతే, మెసేజ్ రమణ అని పెడతాను. నేను అడగను, నాకు ఇంత అమౌంట్ కావాలంటే అడగను. రమణ అంటే ఏంట్రా అంటాడు, ఇంకా ఇంకోటి ఏం అడగలేను నేను. సరే డబ్బులు పంపుతాను చూడంటాడు అంతే, అసలు ఇంకా క్వశ్చన్ ఏం అడగకుండా చాలా సపోర్ట్ ఉంటాడు.
వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ డాడీతో బాగా మాట్లాడాను, బాగా చూసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ Thank you so much. వాల్యుబుల్ థింగ్స్ ఆల్సో. సో చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కజియా సైనింగ్ ఆఫ్.